అంబులెన్స్ వెళ్తా ఉంది. ఆ అంబులెన్స్ వెనక ఒక 4 ఖరీదైనటువంటి కార్లు వెళుతున్నాయి. ఒక కారు ఖరీదాము 40 లక్షలు, ఒక కారు ఖరీదాము 2 కోట్లు, ఇంకొక కారు ఖరీదాము 4 కోట్లు. ఈ రీతిగా వెళుతున్నాయి. దానికి ముందు ఒక అంబులెన్స్ వెళుతూ ఉంది. వెనక వెళుతున్నటువంటి ఖరీదైనటువంటి కార్లు ఎవరి అనంటే ఆయన చనిపోయి సమాధి చేయటానికి అంబులెన్స్లో ఉన్నటువంటి వ్యక్తివి అని అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువారు అదే అడుగుతున్నాడు. అయ్యా, నువ్వు ఎంతో పంట పండింది, నీవు కొట్టల్లో సమకూర్చావు, కానీ నీవు దేవుని కొరకు కొంతమంది స్నేహితులను సంపాదించుకోవటానికి నీవు ఖర్చు పెట్టావా? నీకు ఆ మనస్సే లేదే. అందుకని ఇక్కడ ఆయన అన్నాడు, నీవంతా సంతోషించావు, నీకు సమృద్ధి ఉన్నప్పుడు ఆనందిస్తున్నావు, మంచిదే, కానీ అయితే నీవు వాటిని అనుభవించకుండా ఈ రాత్రే నీ ప్రాణమును వారు అడుగుతున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా ఎవరివవుతాయి అని అడుగుతున్నాడు. అందుకని పిల్లలు మనం గుర్తుపెట్టుకోవాలి, భూమి మీద ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాటిని దేవుని యొక్క రాజ్యము కొరకు విశ్వాసి తాను గనక విత్తనాలు గనక వేయకపోయినట్లయితే పరలోక రాజ్యములో మనము ఎవరిని సంపాదించుకున్నట్లుగా మనకెవరు దొరకరు. ఇదిగో దేవుని యొక్క రాజ్యములో ఉన్నాను, దానికి కారకులు మీరేనయ్యా, వీఆర్ ఫ్రెండ్స్ అనేటటువంటి మాట మన గురించి పరలోకంలో చెప్పగలిగేటటువంటి వారు మనకు ఉండాలి. అందుకని ఈ లోకంలో ఉన్నటువంటి దేవుడు మనకిచ్చినటువంటి వాటిని క్రీస్తు కొరకు మనము